నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మొత్తానికి ఎట్టోగట్ట చేసి ఎలాగోలా కష్టపడి 30 రోజులు వీడియో చేసాం. దాదాపు ఒక 5-6 గంటలు అవుతుంది ఈ వీడియోలు. ఓన్లీ డాక్యుమెంట్ కంట్రోలర్ డ్యూటీస్ గురించే. కాకపోతే మీకు చాలా విషయాలు ఒక్కొక్క దానికి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ అవి ఇంత దూరం ఉంటాయి. So there is a lot of difference between one duty to other. So friends, this is the last video, last duty of document controller. చాలా సంతోషం. ఐ థింక్ మీరు ఎంతో కొంత నేర్చుకొని ఉంటారు, కానీ వెన్ యూ కనెక్ట్ ద డాట్స్, ఇదేదో నేను సోది చెప్తున్నట్టు మీరు వింటే యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్. మీరు ట్రై టు రైట్ డౌన్ ద పాయింట్స్. ఒక పెన్ను పేపర్ తీసుకొని ఆ ఒక పాయింట్స్ రాసుకొని ఉంటే మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. కథ చెప్పినట్టు ఏదో వాగుతున్నాడు, పని లేదు పాట లేదు అనుకుంటే యూ విల్ నాట్ గెట్ ఎనీ బెనిఫిట్ ఫ్రమ్ దిస్ వీడియోస్. మీరు జీవితంలో సీరియస్గా ఉండి ఐ హ్యావ్ టు మేక్ మై లైఫ్ బెటర్, ఐ హ్యావ్ టు డూ సంథింగ్, ఐ హ్యావ్ టు డూ ఏ స్టాప్ జాబ్ ఇన్ గల్ఫ్, నేను తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి, నా కుటుంబానికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని చెప్పి మీరు కలలు కంటే ఆ కలల సాకారం కోసం నేను చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం మీకు హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ లాస్ట్ వీడియో, లాస్ట్ డ్యూటీ ఏదో చూద్దాం. ఓకే, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. Continuously evaluate and improve document management processes based on feedback and lessons learned. ఓకే చూడండి, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. ప్రతిసారి మనకు ప్రతిరోజు మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీన్నే ఏమంటారంటే కైజెన్ అంటారు. జపాన్ భాషలో కైజెన్, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్, లిటిల్ ఇంప్రూవ్మెంట్ ఎవ్రీ డే అంటారు. చిన్న ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ పోతే మనం చేసే ప్రాసెస్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుంటూ వెళ్తే వి విల్ బికమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్యుమెంట్ కంట్రోలర్. ఒక్కొక్కసారి మీకు అనిపించవచ్చు, ఈ ప్రొసీజరే తప్పుందిరా బాబు, ప్రొసీజర్ తప్పుంది, దిస్ ఇస్ స్టూపిడ్ ప్రొసీజర్, ఐ డామ్ కేర్, ఐ డోంట్ వాంట్ టు డూ దిస్ ప్రొసీజర్ అని మీకు అనిపించినప్పుడు ఒక్కటి ఫ్రెండ్స్, విమర్శించే వాళ్ళు ఇంతమంది ఉంటారు. నువ్వు విమర్శించావంటే నీ దగ్గర సొల్యూషన్ ఉండాలి. ఫైండ్ అవుట్ ఏ సొల్యూషన్, ట్రై టు డూ సంథింగ్ న్యూ ఇన్ ఏ క్రియేటివ్ వే. ఇది చెత్త ప్రాసెస్ అండి, దిస్ ఇస్ బ్లడీ హెల్ అని మీకు అనిపించినప్పుడు మీరు ఒక కొత్త ప్రాసెస్ను తయారు చేయగలిగేలా ఉండాలి. అప్పుడు మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఒక ట్రయల్ వర్షన్లో ఇంప్లిమెంట్ చేసి దిస్ ఇస్ ద బెస్ట్ ప్రాసెస్ అని మీరు చూపించగలిగేలా ఉంటే మీ జాబుకు డోకా ఉండదు, మీకు ఇంక్రిమెంట్స్ వస్తూనే ఉంటాయి, మీరు ఎదుగుతూనే ఉంటారు. రియల్లీ దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ. ఇది నిజంగా చేయాల్సిన పని ఇది. అంటే మనం ఏమనుకుంటామంటే ఉన్న ప్రొసీజరే ఇలా నడుస్తుంది, నడవనిలే, మనకెందుకు అబ్బా టెన్షన్, నాకెందుకు అనుకుంటే అంతే ఉంటుంది. అదే మీరు మన సిస్టంలోని ప్రాబ్లమ్ను ఐడెంటిఫై చేసి వెన్ యూ కెన్ ఏబుల్ టు షో టు యువర్ బాస్, సార్ ఈ సిస్టంలో ఇలాంటి ఫాల్ట్ ఉంది, ఇలాంటి మిస్టేక్ ఉంది, ఇది చేయడం వల్ల మన ప్రాజెక్టు డాక్యుమెంట్ ఫ్లో డిలే అవుతుంది. దీని ప్లేస్లో సపోజ్ ఇఫ్ వి డూ లైక్ దిస్ ఇలా చేస్తే మనది ఈ ప్రాసెస్ ఇంకా చాలా బాగుంటుంది, మనం సూపర్గా చేయగలుగుతాం సార్ అని మీరు కన్విన్స్ చేయగలిగితే మీ భవిష్యత్తుకు డోకా ఉండదు. ఇప్పుడు సాఫ్ట్వేర్ తయారు చేసిన వాడికి ఈ మే నాట్ బి హ్యావింగ్ ఆల్ దిస్ ఇన్ హిజ్ మైండ్. రియల్గా గ్రౌండ్లో పనిచేసేవాడికి, ఫీల్డ్లో పనిచేసేవాడికి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. ఎక్కడ ఇష్యూ వస్తుంది, ఆ ఇష్యూకి ఏం చేయాలి,
మీకు తెలిసినంత ఎక్కువగా ఎక్కడో ఆఫీస్లో కూర్చుండి తయారు చేసిన వ్యక్తికి తెలియదు. ఆ ప్రాబ్లం మీరు వచ్చినప్పుడు దాన్ని విమర్శించే బదులు దానికి సొల్యూషన్ మీరు చూపించగలిగితే దట్ విల్ బి అప్రిషియేటబుల్. వావ్, ఇతనికి బుర్ర ఉందిరా, ఇతనికి తెలివి ఉంది, అండ్ ఈజ్ ఎ గుడ్ పర్సన్ అని చెప్పి ఈవెన్ దట్ సాఫ్ట్వేర్ కంపెనీ ఆల్సో టేక్ యువర్ ఐడియా ఇన్ టు కన్సిడరేషన్ అండ్ దే విల్ డూ ద ఇంప్రూవ్మెంట్. అలా చెప్పగలిగే స్థితికి మీరు రావాలంటే యూ హ్యావ్ టు లివ్. మీరు పని చెయ్యాలి, మీరు బ్రతకాలి, మీరు చేసే పని బాగుండాలి, అందంగా ఉండాలి, అద్భుతంగా ఉండాలి. మీరు ఎప్పుడైతే మీ 100% ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో అప్పుడే మీరు ఏం చేస్తారంటే వెన్ యు ఆర్ 100% ఇన్వాల్వ్డ్ ఇన్ ఎ ప్రాజెక్ట్ యూ విల్ నో ద ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ద పీపుల్ అరౌండ్ యూ, యువర్ టీమ్ మెంబర్స్. మీ టీమ్ మెంబర్స్ పడే ఇబ్బందులన్నీ మీకు తెలుస్తాయి. ఆ ఇబ్బందులు పడకుండా ఉండడానికి మరి ఏంటి సొల్యూషన్ అంటే వాళ్ళ ఫీడ్బ్యాక్ ఆధారంగా చేసుకొని నువ్వు కొత్త సొల్యూషన్ కనిపెట్టగలిగితే ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ జరిగితే తక్కువ టైంలో ఎక్కువ పని జరుగుతుంది. తక్కువ టైంలో ఎక్కువ పని జరిగితే ఎక్కువ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ప్రొడక్టివిటీ పెరిగితే కంపెనీకి లాభాలు వస్తాయి. కంపెనీకి లాభాలు వస్తే బోనస్లు వస్తాయి, ఇంక్రిమెంట్లు వస్తాయి, ఇవన్నీ ఉంటాయి. సో మీ ఐడియాస్ను చెప్పాల్సిన అవసరం వస్తే తప్పక చెప్పాలి. ఎక్కడ పొరపాటు జరుగుతుందని విమర్శించే వాళ్ళు చెప్తున్నా కదా, ఇంతమంది ఉంటారు. విమర్శించడం కాదండి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి. మీరు అందులోని లోపాలను ఎత్తి చూపడం కాదు, ఆ లోపాలను సరిచేసే విధంగా మీ ఆలోచనలు ఉంటే మీరు సక్సెస్ అవుతారు. సో ఏ పని అయినా కానీ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అన్నది ఉండాలి. మనం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ పోతే ఒకానొక టైంలో అది మంచి పనికి హై క్వాలిటీ వర్క్గా చేసే విధంగా తయారవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ ఐఎమ్ హ్యాపీ ఫ్రెండ్స్. దిస్ ఈస్ ద లాస్ట్ వీడియో ఆన్ డాక్యుమెంట్ కంట్రోలర్. నేను ఇప్పటి వరకు ఒక కోర్సు గురించి ఇంత పెద్ద వీడియో చేయడం దాదాపు 30 రోజులు నేను కంటిన్యూస్ 30 రోజులు అంటే దాదాపు మధ్యలో తప్పించాను. ఒక 40-45 రోజులు అయింది కావచ్చు వీడియో చేయడం. 45 days అయి ఉంటుంది. ఓకే, సో యూ ప్లీజ్ వీటిని కావాలంటే మీరు మళ్ళీ చూడండి. యూ జస్ట్ గో త్రూ. వట్టి చూడడం కాదండి బాబు, చూడడము ఇలా పెట్టి ఇలా వినడం కాదు. మీరు రాసుకోండి, ఒక్కొక్క పాయింట్ వైజ్ రాసుకోండి. ఓహో ఇలా ఉంటుందా మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ ఐడియా వచ్చిన తర్వాత సపోజ్ ఇఫ్ యూ గాట్ ఎనీ డౌట్ మీరు యూట్యూబ్లో కామెంట్ చేయొచ్చు, నేను ఐ విల్ రిప్లై బ్యాక్. ఓకే, అది కూడా నేను చెప్పలేదు అనుకుంటే దాని మీద కూడా నేను మాట్లాడగలుగుతా మీకోసం. ఓకే ఫ్రెండ్స్, విష్ యూ గుడ్ లక్ ఫ్రెండ్స్. ఈ 30 రోజులు నేను ఎందుకు చేశానంటే ఐ వాజ్ ఇన్స్పైర్డ్ బై వన్ బాయ్. తను ఇంజనీరింగ్ చేశాడు, కేవలం మన డాక్యుమెంట్ కంట్రోలర్ వీడియో చూసి తను బీటెక్ చేశాడు. విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళి ఒక ఫైనల్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళిపోయాడు అబ్బాయి. లాస్ట్కి వచ్చేసరికి అతనికి సబ్జెక్ట్ అంత డీప్గా లేదని చెప్పి ఈ వాజ్ గాట్ రిజెక్టెడ్. యాక్చువల్లీ అతనికి జాబ్ రాలేదు. కానీ అలాంటి వాళ్ళ కోసం కేవలం మన వీడియోలు చూడడం వల్ల జాబ్ వచ్చింది అనుకోండి, ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఇంత చెప్పాను, కానీ చెప్పాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సో వాటన్నిటి గురించి నేను చెప్పలేదు, ఓన్లీ డ్యూటీసే చెప్పాను. అది ఏమేమి ఉంటాయి ఏం కథ అన్నది మాత్రం దట్ పర్టికులర్స్ 12 hours మినిమం 10 to 12 hours కోర్స్ మాత్రం మీరు నేర్చుకోవాలనుకుంటే మాత్రం ప్లీజ్ డోంట్ హెజిటేట్ టు కాల్ మీ. నన్ను సంప్రదించండి. ఇక మన నెంబర్స్ ఇవి, వాట్సాప్ చేయండి. దీనికి ఈ రెండింటికి ఏదానికి వాట్సాప్ చేసినా పర్లేదు. ఈ కింది నెంబర్ మాత్రం మీరు ఫోన్ చేయొచ్చు.
నేను అటెండ్ అవుతా, లేకపోతే నేను కాల్ చేస్తాను. నేను ఫ్రీ లేకపోతే నేను తర్వాత ఫ్రీ కాగానే కాల్ చేస్తాను. ఫ్రెండ్స్, విష్ యూ గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ, టేక్ కేర్, బై బాయ్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అనే ముందు ఫుల్ వీడియో, ఓ ఫుల్ స్క్రీన్. ఐ హోప్ నా ప్రయత్నం నేను చేశాను. దీన్ని మీరు వినియోగించుకోవాలి. మీ ఫ్రెండ్స్ ఎవరున్నా షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇదంతా ఈ పత్తి వ్యాపారం నాకు నచ్చదు. ఐఎమ్ జస్ట్ లివింగ్. ఎప్పుడో వెరీ రేర్గా నేను ఈ మాట అంటాను. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఆల్ దిస్ నాకు అంటే చెప్పేంత ఓపిక కూడా లేదు. ఐఎమ్ లీవింగ్ ఇట్. ఫ్రెండ్స్, మీ అందరి సహకారంతో మన ఛానల్ మానిటైజ్ అయింది. మానిటైజ్ అయింది అని చెప్పడానికి నాకు 4 ఏళ్ళు పట్టింది మానిటైజ్ కావడానికి. ఇట్ టుక్ 4 years ఫర్ మీ టు మానిటైజ్. అంటే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు ₹1 డబ్బు రాలేదు. బట్ మానిటైజ్ మాత్రం అయింది. అంటే మన వీడియోలు మీరు చూస్తుంటారు కదా, ఎక్కువ మంది, ఎంతమంది, 10 మంది 15 మంది చూస్తే ఎక్కువ. నేనేదో గాలి మాటలు మాట్లాడో, లేకపోతే ఎవరినో తిట్టో, లేకపోతే ఏదో స్ప్రెడ్ చేసో, నెగటివ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చో అలా చేసి ఉంటే అలాంటి వాటికి చాలామంది చూస్తారు. బట్ ఇట్ ఈస్ స్పెషల్లీ ఫర్ గల్ఫ్ జాబ్స్ కోసం అని చెప్పి నేను అవే వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ వీడియోస్ కూడా అంటే వేరే ఎడ్యుకేషన్ సంబంధించిన స్టూడెంట్స్ కోసం, లైక్ మెమరీ ట్రైనింగ్, పీరియాడిక్ టేబుల్, లేకపోతే వేదిక్ మ్యాథ్స్, ఈ వీడియోస్ అన్నీ వేరే ఛానల్ పెట్టబోతున్నాను. వేరే ఛానల్లో పెడతాను ఆ వీడియోలన్నీ. దిస్ పర్టికులర్ ఛానల్ దిశ ట్రైనింగ్స్ ఈజ్ ఫర్ ఓన్లీ గల్ఫ్ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్. దీని గురించిన ఇన్ఫర్మేషనే ఇవ్వాలి అనే సంకల్పంతో నేను దీనికి డెడికేటెడ్గా గల్ఫ్ ట్రైనింగ్స్ కోసమే పెట్టాలనుకుంటున్నాను. ఇక వేరే కోర్సెస్ కోసం వేరే ఛానల్ స్టార్ట్ చేయబోతున్నాను. అండ్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్, ఐ విల్ కమ్ అప్ విత్ ఎ న్యూ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ, టేక్ కేర్, నమస్తే.